వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన చాలా ప్రశ్నలకి చాలా టాపిక్ల మీద ఆయన సమాధానాలు చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూస్, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అక్రమాలు, దానికి సంబంధించిన కొన్ని టాపిక్స్ వాళ్ళు అడిగారు, ఈయన సమాధానాలు చెప్పారు. ఆ ప్రశ్నలు, ఆ సమాధానాలు ఆ ఇంటర్వ్యూ ఒకసారి చూద్దాం. చూస్తూ దాని గురించి చర్చిద్దాం. ఒకసారి వినండి. వేధించారు. అందులో బలవంతంగా ఐపీఎస్ కూడా ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ లో కీలకమైనటువంటి వ్యక్తులు కార్యకలాపాలు చేశారన్న ప్రచారం కూడా జరుగుతుంది సార్. ఇది మీ దృష్టికి వచ్చిందా? వస్తే అలాంటి చర్యలు ఉండిపోతున్నాయి సార్. మీరు ఇప్పుడు చెప్పారు ఐపీఎస్ గురించి కూడా. ఐపీఎస్ కాదు, డే బై డే ఆ స్టోరీలు ఏంటంటే మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపించలేదా? వాళ్ళ బిహేవియర్స్, ఆ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యం లేదా? నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్ గా ఊహించుకున్నాం ఒకప్పుడు. ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి. పార్టీలు మాట్లాడరు, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడు, ఏం చెప్ప. ఇది ఏ ఇష్యూ అంటే, ఇప్పుడు ఒక హీరోయిన్ జత్వాని అని చెప్పి, కాదంబరి జత్వాని అని చెప్పి, ఆ అమ్మాయి ఐపీఎస్ మీద ఎలిగేషన్ చేస్తా ఉంది కదా, అమ్మాయిని చాలా టార్చర్ పెట్టారు. దానికి సంబంధించిన క్వశ్చన్ రిపోర్ట్లు అడిగితే ఆయన చెప్తున్నారు, ఒకప్పుడు చాలా చిన్న క్రైమ్ చేయాలంటే కూడా బాధపడేవారు, చిన్న స్కామ్ కూడా చాలా పెద్ద భూతంలా కనిపించేది. అలాంటిది ఇప్పుడు స్కామ్స్ అనేది వీళ్ళకి చాలా నార్మల్ అయిపోయినాయి. గత ప్రభుత్వంలో ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా నార్మల్ అయిపోయినాయి. ఐపీఎస్లే కాదు, ఐఏఎస్లు ఉపేక్షించడానికి లేదు, అలాంటి విషయాలన్నీ చేశారు అని చెప్పి ఆయన. అసలు మీరు చెప్పండి, అసలు మీకేమనిపిస్తుంది? అసలు వింటుంటే ఇది ఏమనిపిస్తుంది? అసలు ఇది ఉపేక్షించే విషయాలని అని అడుగుతుంటే, ఇలాంటి దారుణాలు చేశారు, చెయ్యొచ్చు అని కూడా అంతకుముందు ఎవరికి తెలియదు. అంటే వ్యవస్థల్ని ఇంతలా ఉపయోగించుకుని పోలీసులను కానీ, అధికారులు కానీ ఏ పనైనా చేయొచ్చు అనేది పీక్లో, ఎక్స్ట్రీమ్లో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు అన్నమాట. దానికి ఇది ఉదాహరణ. నాకు చిన్న ఈ రోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. ఐ వాంట్ టు టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ. ఐ వాంట్ టు గైడ్ దెమ్, అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్. నిన్న మొన్న ప్రతిపాటి పుల్లారావు గారు వాళ్ళ వైఫ్ బర్త్డే సెలబ్రేషన్స్, దాంట్లో కొంతమంది సీఏలు, ఎస్ఏలు వెళ్ళి కేక్ కటింగ్లో అన్ని పార్టిసిపేట్ చేశారని చెప్పి వాళ్ళని మెమో ఇష్యూ చేయడం, ఏదో సంథింగ్ ఎస్పీ అది చేశారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి వాటి మీద స్పందిస్తూ, ఇంతకుముందు అక్కడ మన సీఎం మీద ఎవరి మీద సీరియస్ అయిందని చెప్పి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. అంటే వాళ్ళ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఓవర్ యాక్షన్ చేసినా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు విషయం సేకరించి దాని మీద స్పందించి వాళ్ళందరినీ లైన్లో పెట్టడానికి, వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడానికి ఇప్పుడు రెడీగా ఉంటున్నారు. అవసరమైతే వాళ్ళని పార్టీ నుంచి పంపించేస్తాం అని కూడా ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నారు. అలా ఉంటేనే ఫస్ట్ నుంచి కూడా అందరికీ భయం ఉంటుంది, తప్పు చేయడానికి భయపడతారు. ఎవరికాలు మీ ఇష్టం వచ్చింది చేసేయండి, మీకు దొరికింది పంచుకోండి, నాకు ఇచ్చేది నాకు ఇచ్చేయండి, అది వేరే రకంగా ఉంటుంది. అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు? అంటే ఏంటి మీ ప్రవర్తన? ఏమి రాష్ట్రం ఏంటి? ఏంటి ప్రపంచంలో మీరు చెప్పండి. ఇటీవల కాలంలో అపోజిషన్ లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తా ఉంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? మీకు అనిపించలేదా? దిక్కుండే లీడర్స్ మిమ్మల్ని అడుగుతున్న మీడియాని, ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్? ఇటీవల ఎమ్మెల్సీల మీద, ఎమ్మెల్యేల మీద వస్తున్నాయి కదా. మొన్న అనంతబాబు వీడియో కాల్, దానికి ముందు దువ్వాడ శ్రీనివాస్, దానికి ముందు విజయసాయి రెడ్డి ఎవరో ఒక ఆవిడతో బిడ్డను కన్నట్టు. సో ఇవన్నీ వస్తుంటే అసలు మీకు ఏమనిపిస్తుంది? అసలు ఇవన్నీ కరెక్టా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, అసలు ఆ విషయాలన్నీ వింటుంటే ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో, ఎన్ని జరుగుతాయో, ఎన్ని జరిగినాయో అసలు ఏం అర్థం కాకుండా. సో ఆయన బాధని ఆ రూపంలో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మనం మోడల్సా? మనం ఆదర్శమా? ఇదే మనం నేర్పించే సమాజానికి? మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం, గంజాయి వెంటాడతామని మమ్మల్ని. ఇంకా దాన్ని ఎట్ట తీసేయాలి? నేను అప్పుడే ఎలక్షన్ ముందే చెప్పాను, ఇక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను, కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను. ఏంటి ఆ నెట్వర్క్ ఏంటి? 2019-2024 మధ్యలో ఒక ప్రభుత్వం, అంటే ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీస్లో అలాంటి చోట మనం గంజాయి పండించడం, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, సిరియాను, పాకిస్తాన్ అను నల్లమందని, గంజాయి అని, హెరాయిన్ అని మాదక ద్రవ్యాల మీదే వాళ్ళు బిజినెస్ చేస్తూ, ప్రభుత్వాలను నడిపిస్తూ, అరాచకాలు చేస్తూ ఉండే కొన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచం. అలాగా ప్రభుత్వమే ఆ గంజాయి స్మగ్లింగ్కి, గంజాయి మీద ఆధారపడి అలాంటి వాటిని ఎంకరేజ్ చేసి, ఈవెన్ డ్రగ్స్ కూడా కంటైనర్లు తెప్పించి, ఎక్కడో దేశంలో దొరికిన డ్రగ్స్ కూడా మూలాలు ఆంధ్రప్రదేశ్లో కనిపించి, ఇంత దారుణంగా ఆ గంజాయి అనే విషవృక్షాన్ని
పెంచి పోషించారు. ఇప్పుడు దాన్ని కుక్కటి వేలతో సహా పెకిలించేయాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే మూలాలు ఎక్కడెక్కడి నుంచో నరుక్కుంటూ రావాలి, ఎక్కడి నుంచో తవ్వుకుంటూ రావాలి. పైగా దానికి అలవాటు పడి ఆ బానిసలు అయిపోయిన వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించాలి. చాలా టైం పట్టే విషయం అది, చాలా దారుణమైన విషయం ఇది అని చెప్పి ఆయన బాధపడుతున్నారు చంద్రబాబు నాయుడు. అసలు ఎప్పుడైనా కూడా ఈ గంజా ఎక్కడైనా దొరికినా, డ్రగ్స్ ఎక్కడైనా దొరికినా అసలు ఈ విషయాల మీద ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ ఆయన పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధినేతగా? కానీ ఏ విషయం మీద, ఎలాంటి దారుణం మీద కూడా ఎప్పుడు ప్రజల్లోకి వచ్చి మాట్లాడలేదు, స్పందించలేదు. భయంకరమైన నెట్వర్క్. ఎక్కడొస్తాడు, ఎవడు తెస్తాడు, ఎవడు అమ్ముతాడు ఎవడికి తెలియదు. ఒక భయంకరమైనటువంటి నెట్వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మధ్యలో సుడిగుండంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని చూస్తే బాధ, ఆవేదన. కానీ వాట్ కెన్ వి డూ? అంత ఈజీగా ఉండదు. సరే, లిక్కర్ అంటే, మద్యం అంటే నేను కొట్టగలిగాను, దాన్ని కూడా సమర్థించుకుంటారు. బుద్ధి జ్ఞానం లేకపోతే ఎక్కడా లేని పాలసీస్ మీరు తేవడం ఏంటే? ఎవడిచ్చాడా మీకు అధికారం మీ బ్రాండ్ మీరు తయారు చేయడానికి? There is a national brands, there is international brands, there are companies over decades, centuries, they are in that profession. ఎవరు తీసుకొస్తావు, ఏదో బ్రాండ్ పెడతావు, ఏదో చేస్తావు, కలుపుతావు. అసలు మీ బ్రాండ్ మీరు తయారు చేయడానికి అధికారం ఎవరు ఇచ్చారు? సారా ఏదో కాసేవాళ్ళు కదా, నాటు సారా కొండలు ఏవో పెట్టి, ఫ్రూట్స్ కొలు పెట్టి, దాన్ని ఆవిరి పెట్టి ఏదో చేసి వీడియోస్ కూడా ఉంటాయి. అలాగా ఎందుకు ఇంకా గవర్నమెంట్ దగ్గర కొనుక్కుంటూ ఎందుకు? ఇంకా మీరే ఎవరికాడు తయారు చేస్తున్నప్పుడు తాగే వాళ్ళు కూడా ఎవరికాలు తయారు చేసుకోవచ్చు కదా. ఎవరింట్లో శుభ్రంగా తయారు చేసుకుని పోయే రోజు ఆ రోజు ఖర్చు తగ్గుతుంది. ఇష్టం వచ్చినట్టు మీరే తయారు చేసేసి, మీరే మీ ఇష్టం వచ్చిన రేట్లు అమ్మేసి, మీరే ఇష్టం వచ్చినట్టు తయారు చేసేసి దాన్ని చూడండి. ఇంకా ఏమంటున్నారు ఏందో అంటే మొలాసెస్ కలిపేసి ఇచ్చేసి లిక్కర్ అయిపోతుందా? దానికి స్టాండర్డ్స్ లేవా? చాలా దారుణం. అంటే లెక్కలేనితనం అన్నమాట. మేము ఏమైనా చేస్తాం, అడిగితే ఎదురు దాడి చేస్తాం, పేపర్లో రాయిపిస్తాం, లేదంటే మా సాక్షి న్యూస్లో చూపిస్తాం, మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం. ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే ఎట్లాంటి ఇవన్నీ? మొలాసిస్ కల్పించేస్తే లిక్కర్ అయిపోద్దా? వాళ్ళు చేసింది అదే. దాంట్లో మొలాసిస్, ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటే చాలు. ఆ ఇంగ్రీడియంట్స్, కంటెంట్, దాని క్వాలిటీ ఏమైనా పర్లేదు, జనాలు ఎలా చచ్చిపోయినా పర్లేదు, మనకి డబ్బులు వస్తున్నాయా లేదా. మొత్తం దాంట్లో డబ్బు అంతా వచ్చింది ఎవరికి? మొత్తం 90% మేజర్ అమౌంట్ పైన ఉన్న వ్యక్తికే వెళ్ళింది. చాలా దారుణం. అంటే లెక్కలేనితనం అన్నమాట. మేము ఏమైనా చేస్తాం, అడిగితే ఎదురు దాడి చేస్తాం, పేపర్లో రాయిపిస్తాం, లేదంటే మా సాక్షి న్యూస్లో చూపిస్తాం, మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం. ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే ఎట్లాంటి ఇవన్నీ? ఓకే, రాజకీయాలు డిఫరెంట్. యు మే లైక్ మై ఐడియాస్, మై ఐడియాలజీ, యు మే నాట్ లైక్, బట్ దెర్ ఈజ్ ఎ పాలసీ, దెర్ ఈజ్ సమ్ ఎథిక్స్. అసలు ఇవన్నీ సరిదిద్దుకుంటూ రావాలంటే చాలా టైం పడుతుందండి. ఎన్నికలకు ముందు కూడా చెప్పుకుంటూ వచ్చారు రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారని. ప్రతి దాన్ని, ప్రతి రంగాన్ని, ప్రతి వ్యవస్థని మొత్తం నాశనం చేశారు, ఫస్ట్ పట్టించేశారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ సరిదిద్దుకు రావడానికి చాలా టైం పడుతుంది. దీంట్లోనే మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే కక్ష రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు, వీళ్ళని నరికేస్తున్నారు, వీళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు, మా వాళ్ళ మీద అంటారు. అసలు అంత టైం ఉండదండి. అసలు ఈ నాశనం చేసేలాంటి సరిదిద్దడానికి టైం సరిపోదు. వాళ్ళకిలా కక్ష రాజకీయాల మీద, అరెస్టుల మీద, దొంగ కేసుల మీద, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏమి చేయలేవండి ఎవరు. అసలు వాళ్ళు అదే చేయడం వల్ల రాష్ట్రం ఈ పరిస్థితి. బేసికల్గా అంత టైం ఉండదు, ఎందుకంటే వీటికే టైం సరిపోదు. ఇవన్నీ చక్కదిద్దడానికి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి టైం. మినిమం ఎథికల్ స్టాండర్డ్స్ లేకుండా రాజకీయాలు చేయడం ఏంటండి? సో these are all the problems I am facing. I am inherited with pain, suffering. I am telling you. ఏంటి ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయం ఏం చేయాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళతో నేను పోరాడాల్సి వస్తుందని కూడా బాధ, ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నామోషి. మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు. ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని. మీరు జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, లేకపోతే ఆకస్మిక తనిఖీలు, ఎన్నో కొత్త పథకాలు, జన్మభూమి అని, ప్రజల వద్దకే పాలనని, ఇలాంటివన్నీ పెట్టిన ఆయన ఇలాంటి వాళ్ళతో పోరాడాల్సి వస్తుందని ఆయన బాధపడుతున్నారు. రాజకీయం చేయలేక హామీలతో రాజకీయం చేసిన ఆయన. ఈయనే పాపం అసెంబ్లీలో రోజా కామచంద్రబాబు ఇది ఉంది అప్పట్లో కాలుమనీ కేసుల విషయంలో చూడండి. మరి వాళ్ళ పార్టీలో మొత్తం కామంతో నిండిపోయిన వాళ్ళే ఉన్నారు. మొత్తం అవే కదా వాళ్ళు చేసినవన్నీ కూడా మొత్తం. ఎందుకంటే ఏడవలేక నవ్వడం అనమాట. రోజు ఈ విషయాలు చూసి విని తెలుసుకొని ఇవన్నీ నా ప్రోగ్రామ్స్. ఇప్పుడేంటి కామ పార్టీలు ఏంటి వీళ్ళ గురించి మాట్లాడు. కానీ ఇమేజిన్ అసలు అనిపించలేదా వాళ్ళు మాట్లాడే మాటలు? మొన్నటి వరకు బూతులు,
ఇప్పుడు బూతులు లేవనుకోండి, ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి. ఎన్నామా పోనీ 5 ఏళ్ళు ఎన్ని బూతులు అండి, ఎన్ని మాటలండి. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నావా బూతులు? చేత కదా. ఖచ్చితంగా డిఫరెన్స్ కనపడుతుంది. ప్రభుత్వం అధికారంలోకి రావడం మొదలు కదా బూతులు. మరి ఇప్పుడు ఆయన చెప్తే నిజమే కదా, మరి వీళ్ళు కూడా కనీసం వీళ్ళలో ఒకడైనా మాట్లాడచ్చు కదా. దాంట్లో అంతమంది ఉన్నారు కదా బూతులు మాట్లాడగలిగే వాళ్ళు, బూతు పనులు చేసేవాళ్ళు. మరి వీళ్ళలో ఒకడైనా మాట్లాడచ్చు కదా. మరి ఎవరూ మాట్లాడట్లేదు, ఎక్కడ బూతులు అనేది వినపడట్లేదు, అసలు బూతు అనే మాట వినపడట్లేదు. మరి ఎందుకు జరగట్లేదు? ఆ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది కదా, ప్రజలు దాన్ని ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు. మనకు నోరులు లేవా? ఎందుకు మాట్లాడలేదు? కెన్ యూ వోంట్ సీ దట్ డిఫరెన్స్? హెల్ ఆఫ్ డిఫరెన్స్ మీకు కనపడలేదా? ఒకప్పుడు బయట పోతే మీరంతా నా ఇంటికాడ వచ్చి కాపలా కాసేవాళ్ళే కదా. ఎక్కడ రానిచ్చారండి? విశాఖపట్నం పోతే రానియరు, తిరుపతి పోతే దిగనియరు, ఇంటికాడ నుంచి బయట రానియరు. కెన్ యూ ఇమాజిన్? గేటుకు తాళ్ళు కడతారు. ఆయన మీటింగ్లు పెట్టుకోవడానికి లేదు, పాదయాత్రలు చేయడానికి లేదు, ప్రజల్లోకి వెళ్ళడానికి లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నాడుగా, ఎలా కావాలంటే అలా తిరుగుతున్నాడుగా. ఆయన ఎక్కడ నిర్బంధించట్లేదుగా. ఆయన ఇంటి మీదకి, వాళ్ళ పార్టీ ఆఫీస్ మీదకి దాడులకి వెళ్ళట్లేదు కదా ఎవరు. ఉంటాను.